విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం శాంతి శాంతి శాంతి. భక్తులరా, ఈరోజు శాంతి యజ్ఞము స్మృతి యజ్ఞాన్ని చేసుకున్నాం. స్మృతులే శాంతికి అశాంతికి మూలం. మనిషి ఎవరూ లేకున్నా ఒంటరిగా ఉన్నప్పటికీ స్మృతులు అంటే జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. అడవిలో ఉన్నా కూడా ఈ స్మృతుల వలయంలో చిక్కిపోతే అతనికి శాంతి ఉండదు. బాబు కొంచెం మాట్లాడకండి. మరి గ్రామంలో గృహంలో ఉన్నప్పటికీ కూడా స్మృతులు బాధించకుంటే అతడు ప్రశాంతంగా జీవితం గడుపుతాడు. అందుకే మనకు యోగ దర్శనంలో ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ అనే ఒక సూత్రం. ప్రమాణాలు కంటే విపర్యయం, విపర్యయం కంటే వికల్పం, వికల్పం కంటే నిద్ర, నిద్ర కంటే స్మృతి అనేది అత్యంత సూక్ష్మమైనటువంటిది. నిద్రనైనా ఆపుకోవచ్చేమో కానీ ఈ స్మృతులను మనం ఆపుకోవడం కష్టం. కాకపోతే కాల ప్రవాహంలో మనం మెల్లిమెల్లిగా మర్చిపోతూ ఉంటాం. మరపు అనేది ఒక వరమని కూడా చెప్పుకోవచ్చు. కానీ వాసనలు మాత్రం ఉండిపోతాయి. అందుకే ఆ వాసనలను బట్టి జన్మలు వస్తూ ఉంటాయి. తల్లి, తండ్రి, గురువు ముగ్గురిలో అత్యంత ఘనిష్టమైన సంబంధం తల్లితో ఉంటుంది. మరి తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఈ స్మృతులు వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా మనను వెంటాడిస్తుంటాయి. తీవ్రంగా ఉన్నప్పుడు అది ఒక బాధగా కూడా మారుతుంది. కానీ మనం క్రమంగా ఈ దైనిక కార్యక్రమాల్లో పడిపోయి తల్లి, తండ్రి వీరికి సంబంధించిన స్మృతులు మర్చిపోవడం అంటే ఆ మనసు పొరలలో అట్టడుగున చేరుతాయన్నమాట. మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది. కనుక ఈరోజు ఇదంతా ఎందుకు చెప్పామంటే ఈరోజు స్మృతి దినం. వీరయ్య గారు టీచర్గా పనిచేశారు, అధ్యాపకుడిగా. మరి అమ్మగారు అరుణమ్మ గారి తండ్రి గారు. ఈనాడు తండ్రులు ఉన్నారు, చిత్ర విచిత్రమైన తండ్రులు. ఫాదర్ అంటున్నారు, డాడీ అంటున్నారు వాళ్ళని. ఒకప్పుడు ఈ ఫాదరు, డాడీ, పప్ప, చొప్ప ఇటువంటి పేర్లు ఉండేవి కాదు. నాన్నగారు అనేవారు, లేదా పితృపాదులు, పితాశ్రీ అని గౌరవప్రదంగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు అయిపోయాయి. నాన్నగారు అంటే చాలా ఇన్సల్ట్, అవమానకరం. కాబట్టి ఆ తండ్రి కూడా ఆ తల్లి కూడా నాన్న అనకు, అమ్మ అనకు, మెమ్మీ అను, డాడీ అను అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి నూరిపోస్తూ ఉన్నారు. కనుక ఈ తల్లిదండ్రులు మమ్మీ డాడీలుగా మారిపోయిన తర్వాత ఇది నకిలీ సరుకు, కృత్రిమమైన సరుకు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంది. ఆ తల్లిదండ్రులు అనబడే ఈ మమ్మీ డాడీలు డమ్మీ, ఆ పిల్లలు కూడా డమ్మీ. ఒక నాటకం, ఒక డ్రామా లాగా నడిచిపోతోంది. తండ్రి కర్తవ్యం తండ్రికి ఉండదు, తల్లి కర్తవ్యం తల్లి చేయదు, పిల్లలు వాళ్ళ బాధ్యత నిర్వహించరు. ఇప్పుడు జరుగుతున్న డ్రామా ఇది. కానీ అప్పుడు అలా కాదు. వీరయ్య గారు ఒక అధ్యాపకుడిగా తన కర్తవ్యం నిర్వహిస్తూనే కుటుంబంలో కూడా మరి చిట్ట చివరికి మనవడు మనవరాళ్లకు కూడా మంచి సంస్కారాలు అందించడానికి కృషి చేశారు. చివరి దశ వరకు వేదాల గురించి, సంస్కృతి సభ్యతల గురించి తెలియజేశారు. కూతురును కానీ మనవడు మనవరాలు ఎవరైనా కావచ్చు, ఎప్పుడూ కూడా ఎన్నో మంచి విషయాలు, మన సంస్కృతి
వైదిక పరంపరకు సంబంధించినవి చెబుతూ ఒక ప్రేరణ ఇచ్చేవారు. ఇప్పుడు అటువంటి ప్రేరణ ఇచ్చే తల్లిదండ్రులు కనిపించట్లేదు, గురువులైతే అసలే లేదు. గురువుల పని ఏమిటంటే పోర్షన్ కంప్లీట్ చేయడం, పాఠాలు చెప్పుకోవడం తప్ప గుణపాఠాలు చెప్పడం కాదు. పాఠాలు చెప్తే జీతం వస్తుంది, గుణపాఠం చెబితే జీవితం నిలుస్తుంది. కానీ ఆ గుణపాఠాలు అవసరం లేదు, తల్లిదండ్రులకు అవసరం లేదు, విద్యార్థులకు అవసరం లేదు. అందుకని ఇప్పుడు ఒక డ్రామా నడుస్తుంది, నాటకం. ఈ నాటకం చివరికి బూటకంగా మారుతుంది. కాబట్టి జీవిత సత్యాలను చెప్పే తల్లి, తండ్రి, గురువులు, మార్గదర్శనం చేసేవారు ఈనాడు చాలా చాలా అరుదుగా ఉన్నారు. అందుకే సమాజంలో నిరంతరము నేరాలు, ఘోరాలు, పాపాలు, శాపాలు పెరిగిపోతూ ఉన్నాయి. కంట్రోల్ చేయవలసింది ఎవరు? తల్లి, తండ్రి, గురువు. వాళ్ళ చేయి దాటిపోయింది కాబట్టి పోలీస్ స్టేషన్లు పెరుగుతున్నాయి, కోర్టులు పెరుగుతున్నాయి, బార్లు పెరుగుతున్నాయి, క్లబ్బులు పెరుగుతున్నాయి, పబ్బులు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఇవి పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక బాలుడిగా శిక్షణ లేదు, విద్యార్థిగా శిక్షణ లేదు, ఒక యువకుడిగా శిక్షణ లేదు. ఎక్కడా కూడా జీవితంలో ఏ అవస్థలో కూడా నాటకమే. కానీ సంస్కరణ, రిఫార్మేషన్ అనేది జరగడం లేదు. మొక్కై వంగనిది మానై వంగునా అని ఒక చిన్న ముక్కలో చెప్పేశారు. బాల్యంలోనే ఎవరు పిల్లలు కంట్రోల్లో ఉండడం లేదు. పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు అని ఒక రూలు. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి ఆ నియమ నిబంధనలు మన దేశానికి తీసుకొచ్చారు. ఆ రకంగా మరి పిల్లలు చేయి దాటిపోతూ ఉన్నారు. కొంతమంది మంచి అధ్యాపకులు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా నియమ నిబంధనల వల్ల ఏమి చేయలేకపోతున్నారు. కనుక లోకాన్ని ఉద్ధరించడం దేవుడెరుగు. ముందు మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోలేకపోతున్నాం. మంచి తల్లిదండ్రులు లేరని కాదు, వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఈ పిల్లలు పాఠశాలకు పోయి బయట సమాజంలో తిరిగి భ్రష్టు పట్టిపోతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు బుద్ధిమంతులైతే తప్పకుండా సంతానం బుద్ధిమంతులవుతారని గ్యారంటీ లేదు. ఎందుకంటే సమాజ ప్రభావం విపరీతంగా ఉంది. అలాగే సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, ఓటీటీలు, పీటీటీలు, రకరకాల ప్రభావాలు, వీటి మధ్య విష పురుషునిలాగా మానవుడు పెరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఒకనాడు అటువంటి వాతావరణం లేదు. వీరయ్య గారు చాలా పుస్తకాలు, వైదిక గ్రంథాలు కొనిపెట్టారు, చదివేవారు. ఊరికే చదవడం కాకుండా నోట్సులు రాసి పెట్టారు. మేము చూసాం వారింట్లో పుస్తకాలు, డైరీలు ఎన్నో రాసి పెట్టారు. చదివింది నోట్స్ రాసుకోవడం అన్నమాట. అలాగే చెప్పడం అంటే అవకాశం దొరికినప్పుడల్లా చెప్తూ ఉండేవారు. కనుక ఇటువంటి వ్యక్తిత్వము చాలా అరుదుగా ఉంటుంది. ఈనాడు అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఎవరైనా బతికి ఉండడమే అరుదుగా ఉంది. ఒకవేళ బతికుంటే వాళ్ళు ఎక్కడుంటారంటే వృద్ధాశ్రమంలో ఉంటారు. ఇంట్లో ఉంటే వాళ్ళు చెప్పింది ఎవడు వినరు కూడా. నోరు మూసుకో, నీకేం తెలుసు, ఎక్కువ మాట్లాడకని ఎవరంటున్నారు? పెద్దవాళ్ళు కాదు, ఆ పిల్లలు మనవాళ్లే అంటారన్నమాట. అది వాళ్ళ సంస్కారం. అటువంటి చదువులు లక్షలు పోసి నేర్పిస్తున్నారు, లక్షలు. కాబట్టి లక్షలు పోతున్నాయి, లక్షణాలు రావడం లేదు. కాబట్టి భవిష్యత్తు అంధకార బంధురంగా ఉంది. మనము వేప విత్తనాన్ని నాటి మామిడి చెట్టు రావాలంటే రాదు. అలాగే మామిడి విత్తనం నాటి వేప చెట్టు రావాలంటే రాదు. కాబట్టి తల్లి, తండ్రి, గురువులు దిష్టి బొమ్మల్లాగా నిశ్చేష్టులై చూస్తున్నారు. అటువంటి నీచ వ్యవస్థలో మనమున్నాం. మన విద్యా వ్యవస్థ, విద్యా ప్రణాళిక, విద్యా యంత్రాంగం అన్నీ కూడా చచ్చుబడినట్టుగా అయిపోయాయి. భారతదేశము ప్రపంచానికి జగద్గురువు ఒకప్పుడు. ఇప్పుడు ప్రపంచంలో అడుక్కుంటున్నాం మనం. అమ్మ అంటే సిగ్గు, నాన్న అంటే సిగ్గు, గురువు గారు అనరు. సార్ సార్ సార్, ఏం సారు అంటే పప్పుచారు. ఆ సారు పోయి చారు అవుతుంది, చారు పప్పు చారు అయిపోతుంది. అటువంటి చదువులు. కనుక సంస్కారము, సభ్యత,
సంప్రదాయము, పరంపర, నైతిక విలువలు వీటికి ఎక్కడా కూడా సిలబస్లో స్థానం లేదు. ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ నిలదీసి అడగడం లేదు, మాకు మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి అని ఎవ్వరూ ధర్నా చేయడం లేదు, ప్రభుత్వాన్ని అడగడం లేదు. కోతుల్లాగా కొండముచ్చుల్లాగా తయారైనా కూడా బాధ్యత లేకుండా ఇకిలిస్తున్నారు తల్లిదండ్రులే. గురువులకు అవసరమే లేదు, నెలకు ₹1,00,000 జీతం, వాడు ఏమైతే నాకెందుకని హాయిగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం జరిగినప్పుడు అతిరథ మహారథులంతా చోద్యం చూసుకుంటూ ఉండిపోయారు. అలాగా మేధావులు, విద్వాంసులు, న్యాయ కోవిదులు, రాజకీయ నాయకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎందరో ఉన్నారు. కానీ సమాజంలో మార్పు లేదు, విద్యా వ్యవస్థలో మార్పు లేదు, ప్రజల బుద్ధుల్లో మార్పు లేదు. ఎక్కడా మార్పు కనిపించకపోగా పతనం అనేది క్రమక్రమంగా మనం చూస్తూ ఉన్నాం. మొన్న పేపర్లో మీరంతా చూసి ఉంటారు, ఒక యువతి తాగి హైదరాబాదులో కారు నడిపితే స్కూటర్ మీద పోతున్న తండ్రి కూతురు, ఆ కూతురు 13 ఏళ్ల అమ్మాయి పడిపోయి చనిపోయి. ఆడవాళ్ళ పరిస్థితి అలా ఉంది. తాగి తందనాలాడే పరిస్థితి మహిళలకు ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. ఆ ఇంగ్లీషు చదువులు చదివి ఎన్ని లక్షల మంది అమెరికాకు పోతారు, ఎంతవరకు వాళ్ళు భరిస్తారు? ఎన్నో కోట్ల మంది మాతృభాష మాట్లాడే వాళ్లకు ఇంగ్లీష్ ఎందుకు? వీళ్ళంతా ఇక్కడ ఈ దేశంలో ఉండి పని చేయాల్సిన వాళ్లే కదా అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. గొర్రెల మందలాగా తయారైపోయారు, ఒకరి వెనుక ఒకరు, ఒకరి వెనుక ఒకరు. యజమాని కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివితే ఆ పని చేసుకునే ఆ పని వాళ్ళ పిల్లలు కూడా అప్పు చేసి ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ఉన్నారు. దాంతో ఏదో మహిమ జరిగిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది, వీళ్ళంతా దేవతలైపోతారు అని భ్రమలో ఆత్మ వంచన చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా ఫాల్స్ ప్రిస్టేజ్లో ఉన్నాం. మాతృభాష, మాతృ సంస్కృతి, మాతృదేశం వేటికి విలువ లేదు, విలువ ఇచ్చే చదువులు చదవడం లేదు. కనుక మరి పతనము జరుగుతూనే ఉంది. మాలాంటి వాళ్ళం తెలిసినా కూడా చోద్యం చూసుకుంటూ కూర్చోవలసిందే. చెబితే వినడం తప్ప ఆ చెప్పిన దాన్ని ఆచరించే వ్యవస్థ లేదు. కనుక బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు, గురువులు దొరకడం అనేది అదృష్టమట. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద. కనుక సంస్కారవంతురాలైన తల్లి, బుద్ధిమంతుడైన తండ్రి, విద్యావంతుడైన గురువు దొరికితే ఆ వ్యక్తి ఆత్మవేత్తగా మారుతాడు, స్వర్గ మోక్షాలను సాధిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈనాడు అటువంటి వాతావరణం లేదు. ఇది క్రమంగా జరిగిన పరిణామం. ఇప్పటికైనా మేలుకొని మార్చుకుంటే ఎన్నో జీవితాలు ఉద్ధరింపబడతాయి. చిన్న వయసులోనే నేరాలు చేస్తున్నారు, మందుపాటీలు చేసుకుంటున్నారు, రకరకాలుగా గంతులు వేస్తున్నారు, పిచ్చి గంతులు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కొన్ని చోట్ల గంజాయి, నల్లమందు, మార్జువానా లాంటి మత్తు పదార్థాలు కూడా స్టూడెంట్స్ తింటున్నట్టుగా మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇంకా ఇంతకంటే ఏం పతనం కావాలి? కనుక తల్లి ఉద్యోగం, తండ్రి ఉద్యోగం, నాయనమ్మ తాతయ్య వృద్ధాశ్రమాల్లో, వాళ్ళకు బుద్ధి చెప్పేది ఎవరు లేరు. పక్కింటి వాళ్లకు తెలిసినా ఎవరికి అవసరం లేదు, వాళ్ళు ఎవరు కూడా చెప్పడం లేదు. కనుక ఈనాడు భారతదేశము జగద్గురువు కావడం దేవుడెరుగు. కుటుంబాలు నిలుస్తాయా, కుటుంబ వ్యవస్థ ఉంటుందా అనే సందేహం ఎంతో మందికి కలుగుతూ ఉన్నది. కాబట్టి కేవలము డబ్బులు సంపాదిస్తే డబ్బులతోటి మనిషి సంస్కరణ జరగదు. డబ్బులు అవసరానికి ఉపయోగపడతాయి తప్ప సంస్కారాన్ని, సంస్కృతిని ఇవ్వవు అనే సత్యం తెలుసుకోలేకపోతున్నారు. కనుక మరి భారత మాత ప్రపంచానికే మాత. మరి ఎన్నో ధర్మ గ్రంథాలు ఉన్నాయి మనకు, 1 కాదు 2 కాదు, 100 వేలు ఉన్నాయి. మరి వాటిని చదివేవారు లేరు, చెప్పేవారు కూడా లేరు. సిలబస్లోనే లేవు. సిలబస్లో లేనప్పుడు నాకెందుకు, మార్కులు రాని చదువులు నాకెందుకు,
ఉద్యోగం ఇవ్వని చదువు నాకెందుకని ధార్మిక విషయాలు ఎవ్వరూ ప్రాధాన్యం ఇవ్వటం లేదు. దానివల్ల నష్టపోతున్నారు తప్ప లాభం మాత్రం కలగడం లేదు. ఇంకా మనిషి లోపల మనం వ్యక్తిత్వం ఉండడం లేదు, సంస్కారం ఉండడం లేదు. కనీసం ఎలా తినాలో కూడా తెలియదు, ఎలా మాట్లాడాలో అసలే తెలియదు. చాలా మంది మానసిక రోగుల్లాగా, సైకోల్లాగా, శాడిస్టుల్లాగా తయారైపోయారు పిల్లలంతా కూడా. ఎవరిలో కూడా ఉత్తమ పౌరుల లక్షణాలు, సిటిజన్, గుడ్ సిటిజన్ అంటాం, ఉత్తమ పౌరులుగా తయారయ్యే లక్షణాలు కనిపించడం లేదు. మరి ఈ అధ్యాపకులకు ఎందుకు అర్థం కావట్లేదో, ఈ తల్లిదండ్రులకు ఎందుకు అర్థం కావట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము ఎన్నో స్కూళ్ళకు వెళుతూ ఉంటాం, కాలేజీలకు వెళుతాం, అక్కడ చెప్తూ ఉంటాం. గంట సేపు ఉంటేనే ఆ స్కూల్ పరిస్థితి ఏమిటి, అక్కడ విద్యార్థుల లక్షణాలు ఏంటి, కళ్ళకు కట్టినట్టు మాకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ తల్లిదండ్రులు ఏ మాయలో ఉన్నారో అర్థం కాదు. కాబట్టి పిల్లలను సన్మార్గం చూపించని తల్లిదండ్రులు శత్రువులు అని మనకు చాణక్య నీతి చెప్తుంది. కాబట్టి మనం చెబితే పిల్లలు వినకపోతే ఎక్కడ చెబుతారో, ఎక్కడ ధర్మాన్ని బోధిస్తారో, ఎక్కడ మార్గదర్శనం చేస్తారో అటువంటి గురువుల దగ్గరికి మనం పంపించాలి. అంతకు మించి మరొక దారి లేదు. మనకు రోగం వస్తే వైద్యం చేత కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళతాం. మన మాట పిల్లలు విననప్పుడు ఇటువంటి ఆశ్రమాలు, గురువులు వాళ్ళ దగ్గరికి కొన్ని రోజులు పంపించాలి. కానీ పిల్లల్ని వెంటేసుకొని చాలా మంది ఎక్కడికడికో వెళ్ళిపోతూ ఉన్నారు, యాత్రలు చేస్తున్నారు, టూర్లు చేస్తున్నారు. కనుక మరి ఆ పిల్లలకు సంస్కారం రావడం కష్టం. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతగా మరి పిల్లలకు మంచి విద్యను, నైతిక విలువలను, సంస్కారాలను అందించాలి. అందించినా కూడా కొంతమంది తల్లిదండ్రులు పాపం కింద మీద పడి ఏదో నేర్పిస్తూ ఉంటారు. మళ్ళీ వాడు స్కూల్కి పోయిన తర్వాత అక్కడ కోతుల మందులో జమ అయిపోయి అవన్నీ మర్చిపోతున్నాడు, సమాజ ప్రభావంతో మర్చిపోతున్నాడు, కాలేజీకి వెళ్ళాక కూడా మర్చిపోతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు సమాజ ప్రభావము చాలా విపరీతంగా ఉంది. కాబట్టి ఈ మార్పు ఎక్కడ రావాలి అంటే రాజకీయంగా రావాలి, ప్రభుత్వ పరంగా రావాలి, విద్యా ప్రణాళికలో మార్పు రావాలి. అప్పుడే మార్పు వస్తుంది. కనుక మరి ఆ రకమైన ప్రయత్నము ప్రజలు చేయాలి. నిండా మునిగిన తర్వాత ఏం చేస్తాం? కాబట్టి మనము అందరం కూడా మన పరంపరను, మన ధర్మాన్ని, మన సంస్కృతిని తెలుసుకొని మనము దాన్ని నిలుపుకొని ప్రపంచానికి అందించాలి. కనుక అది రామాయణం చదివినా తెలుస్తుంది, భారతంలో ఉంది, భగవద్గీతలో ఉంది, వేదాల్లో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి చదువుకున్నా మనిషి సంస్కరణ జరుగుతుంది. ఏమి రాకపోయినా ఉత్త గాయత్రి మంత్రం నేర్చుకున్నా, కేవలం స్మరించుకున్నా కూడా ఈ మానసికమైనటువంటి సంస్కరణ, దిద్దుబాటు అనేది జరుగుతుంది. కాబట్టి దైవికమైన శక్తిని ఆలంబనగా తీసుకోకుండా ఏ మనిషి కూడా ఎక్కువ కాలము బుద్ధిమంతునిగా నిలవలేడు. కాబట్టి దైవిక శక్తిని మనము మంత్ర గాయత్రి ద్వారా, ఓంకారం ద్వారా, అలాగే ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, మనకు శ్లోకాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, సూక్తాలు ఉన్నాయి. ఏవి నేర్పించినా, నేర్చుకున్నా కూడా ఎంతో ఎనర్జీ మనకు వస్తుంది. అటువంటి పరంపరను వదిలిపెట్టి మనం చిన్న పిల్లలకు, మాటలు రాని చిన్న పిల్లలకు టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఇవి నేర్పిస్తున్నారు. ఒకప్పుడు ఏం నేర్పించేవాళ్ళు? చిన్నప్పుడు మంచి మంచి పద్యాలు నేర్పేవాళ్ళు, శ్లోకాలు నేర్పేవాళ్ళు, స్తోత్రాలు నేర్పేవాళ్ళు. ఇప్పుడు నేర్పేవాళ్లే లేరు. నేను చాలాసార్లు చూశాను, మాటలు రాని పిల్లలకు ఇవే నేర్పిస్తూ ఉన్నారు. వాడి మైండ్ సెట్టింగ్ అలాగే తయారైపోతుంది. భాషగా ఇంగ్లీషును నేర్చుకోవడం వేరు, ఇంగ్లీషే జీవితం అని బతకడం వేరు. బానిసగా బతుకుతున్నారు ఇంగ్లీషుకు కట్టుబాటైపోయి. కనుక తెలుగు నేర్చుకోండి, సంస్కృతం నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, అలాగే ఇంగ్లీష్ నేర్చుకోండి. కానీ అలా కాదు, ఇంగ్లీషే జీవితం. ఇంగ్లీష్లోనే తిని, ఇంగ్లీష్లోనే తాగి, ఇంగ్లీష్లోనే చస్తాం అన్నట్టుగా తయారైపోయారు. ఒక బానిస బృందం తయారైంది. ఈ బృందాన్ని ఎవడు బాగు చేయలేరు. వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు. కాబట్టి ఏ దేశంలో కూడా, చైనాలో చూడండి, చైనా భాష ఉంది, జపాన్లో జపాన్ భాష ఉంది. చిన్న దేశం కొరియా, వాళ్ళు కొరియా భాషలో మాట్లాడుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు తయారు చేసిన వస్తువుల మీద కొరియా భాషలోనే రాస్తున్నారు.
అని మనకి ఏమిటంటే బానిస బుద్ధి వచ్చింది, దాస్య బుద్ధి వచ్చింది, స్వాభిమానము, స్వావలంబనము, స్వాతంత్ర్యము అన్నీ మర్చిపోయా. ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కాదు. కాబట్టి ఈ మెదడుకు పట్టినటువంటి దుమ్ము, ధూళి, తుప్పు దులుపుకొని అందరూ కూడా స్వాతంత్ర్య వీరులను, చరిత్రను గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఒకసారి మన భారత మాతను విశ్వపీఠం మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాము. మరి వీరయ్య గారు అటువంటి తనకున్న పరిధి లోపల తన చుట్టూ ఉన్న వారికి సంస్కారం అందించడానికి ప్రయత్నం చేశారు. వారి స్మృత్యర్థము ఈ యజ్ఞాన్ని చేసుకున్నాం మనం. మరి వారి ఆత్మకు ఉత్తమ గతులు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఆశీర్వాదము, శాంతి పాఠంతో యజ్ఞాన్ని ముగిస్తాం.